కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రథసారథి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు పి సుదర్శన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అడ్వైజర్, భూపతి రెడ్డి రూరల్ ఎమ్మెల్యే గారు వీళ్ళందరి సహకారంతో జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులందరి అండదండలతో నా సేవలను, కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఈ రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార సంఘం కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్గా ఈరోజు నియమించడం జరిగింది. దానికి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మంత్రి సీతక్క గారికి, సుదర్శన్ రెడ్డి, ముఖ్యంగా మా జిల్లా పితామహుడు, కాంగ్రెస్ పార్టీ పితామహుడు సుదర్శన్ రెడ్డి గారికి, వారందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ గురుతరమైనటువంటి బాధ్యత, గౌడ కార్మికుల యొక్క సంక్షేమం విషయంలో వారి పట్ల చిత్తశుద్ధితో పనిచేయడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని మొట్టమొదట వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈ జిల్లాలో గీతా పారిశ్రామిక సహకార సంఘం యొక్క కార్మికులకు రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నటువంటి గీతా పరిశ్రమకు సంబంధించినటువంటి కార్మికులందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారికి ఎటువంటి సేవల అవసరం ఉన్నా నా తరఫున నేను ఒక వారధిగా, ప్రభుత్వానికి వారధిగా ఉండి వారికి కావాల్సినటువంటి సంక్షేమం, అభివృద్ధి కార్మిక సంఘానికి మరి ఏ విధంగా అయితే నాతో అవసరం పడ్డ ఆ పద్ధతిలో నేను రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యవర్తిగా ఉండి మరి అందరికీ మరి వారికి సేవల్లో మరి ఆ అవకాశం కల్పించినటువంటి ఈ గౌడ సమాజంకి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి అదేవిధంగా అటువంటి అవకాశం చాలా అరుదుగా నాకు రావడం అనేది ఈ రాష్ట్రంలో చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. నేను ఎల్లవేళలా గౌడ సోదరులందరికీ, కార్మికులకు అండదండలతో ఉంటాననే మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.